హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కొన్ని వేస్ట్ బాక్సెస్ని ఒక మంచి ఆర్గనైజర్ కింద అయితే రెడీ చేస్తున్నాను. అయితే ఆ ఆర్గనైజర్ కోసం నేను ఒక పెద్ద బాక్స్ తీసుకున్నాను. ఆ పెద్ద బాక్స్ వచ్చేసి 17 సెంటీమీటర్స్ హైట్, 23 సెంటీమీటర్స్ విడ్త్. అండ్ దాంట్లో ఒక చిన్న మినీ డ్రా కింద ఒక బాక్స్ తీసుకున్నాను. అది 17 సెంటీమీటర్స్ హైట్ అండ్ 13 సెంటీమీటర్స్ విడ్త్. నెక్స్ట్ వీటికి పైన ఒక కవరింగ్ కోసం ఇంకో కార్డ్బోర్డ్ తీసుకున్నాను. అది 17 సెంటీమీటర్స్ హైట్ అండ్ 13.5 సెంటీమీటర్స్ విడ్త్. వీటిని మంచిగా కవర్ చేయడం కోసం ఒక డిజైనర్ పేపర్ తీసుకున్నాను. ఆ డిజైనర్ పేపర్ని నేను స్టిక్ చేసేసుకున్నాను. డిజైనర్ పేపర్ బదులు మీరు కలర్ పేపర్, వైట్ పేపర్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. అయితే ఈ కార్డ్బోర్డ్ నేను ఒక సైడ్ కొంచెం కట్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు మినీ డ్రా కింద కావాలి కాబట్టి. సో నేను నా మినీ బాక్స్ విడ్త్ ఎంత ఉందో మెషర్ చేసుకుని దాన్ని నేను కట్ చేసుకున్నాను. మీరు ఏ బాక్స్ తీసుకుంటే ఆ బాక్స్ మెజర్మెంట్స్ బట్టి కట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పైన బాక్స్ కవరింగ్ కోసం ఒక కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నాను. స్టార్టింగ్ చెప్పినట్టు మెజర్మెంట్స్తో దాన్ని డిజైనర్ పేపర్తో కవర్ చేసేసుకుంటున్నాను. డిజైనర్ పేపర్ని స్టిక్ చేసుకున్నప్పుడు ఫోల్డ్ చేసుకుంటూ స్టిక్ చేసుకున్నారంటే మీకు మంచిగా కార్డ్బోర్డ్ అనేది వస్తుంది. సో ఫోల్డ్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవడం వల్ల మనకి ఎడ్జెస్ ఏమీ బయటకు కనిపించవు. నేను గ్లూ యూస్ చేసి స్టిక్ చేసుకున్నాను. అండ్ ఆ కార్డ్బోర్డ్ని నా పెద్ద కార్డ్బోర్డ్కి స్టిక్ చేసేసుకుంటున్నాను. పైన నా పెద్ద కార్డ్బోర్డ్కి స్టిక్ చేసేసుకున్నాను. మీరు ఇది గ్లూ యూస్ చేసి లేదంటే ప్లాస్టర్ ఏదైనా యూస్ చేసి స్టిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చిన్న మినీ బాక్స్కి డ్రా కింద యూస్ చేస్తున్నాను కాబట్టి దాన్ని పుల్ చేయడం కోసమని ఒక చిన్న కార్డ్బోర్డ్ లాంటిది తయారు చేసుకున్నాను. జస్ట్ దాన్ని స్టిక్ చేసేసుకున్నాను అక్కడ. అండ్ నేనైతే నా కార్డ్బోర్డ్ని దాంట్లోకి ఫిక్స్ చేసేసాను. అండ్ దిస్ ఈజ్ మై అవుట్పుట్. సింపుల్ అండ్ ఈజీ. జస్ట్ ఇందులో మనం ఒక కలర్ పేపర్ యూస్ చేస్తున్నాం, డిజైనర్ కలర్ పేపర్ ఏదైనా యూస్ చేసుకోండి. మంచిగా కట్ చేసుకొని స్టిక్ చేసేసుకుంటే మన సింపుల్ మినీ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.